మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని వచ్చిన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. ఈరోజు మన హృదయాలు ఏ మాటల చేత అయితే దేవుడు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా, మరి మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించినని రాయబడింది దేవుని పిల్లారా. అంటే యేసుక్రీస్తు వారి ముఖం అంట సూర్యుని వలె ప్రకాశిస్తుంది అని. ఎందుకు ప్రకాశిస్తుందంటే దేవుని పిల్లరా, ఆయన దివారాత్రులు దేవునితో దేవుని ఆలోచనతో గలుపుతున్నాడు కనుక ఈరోజు మనము కూడా దివారాత్రులు ప్రార్థనతో దేవుని మాటలతో మనం బ్రతకగలిగితే మన ముఖం కూడా సూర్యుని వలె తేజరెలుతూ ఉంటే దేవుడు చూసి ఆనందించాలనుకుంటున్నాడు దేవుని పిల్లారా. కనుక మన మొఖాలు కూడా సూర్యుని వలె తేజరెళ్ళే విధంగా ఉండునట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా నీ మాటల చేత మేము హృదయాలు వెలిగించావయ్యా. యేసుక్రీస్తు వారు నీతో సామాసం కలిగి ఉన్నాడు కనుక ఆయన ముఖం తేజరెలుతుంది అని చెప్తున్నావు తండ్రి. మేము కూడా వాక్యముతో సామాసం చేస్తున్నాయినా ఇదిగో దివారాత్రుల ప్రార్థనలు మేము కలుపునప్పుడు తండ్రి లోక సంబంధమైన మాలిని మమ్మల్ని అంటకుండా దివారాత్రులు తేజరెళ్ళి నా తండ్రి నైనా నువ్వు మమ్మల్ని చూసే విధంగా ప్రేమించే విధంగా బ్రతకడానికి కృపను గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.